జీపీఎస్ దగ్గర కొన్ని ఒకసారి వాటర్ ఫెసిలిటీ ఉంది మా ఈ వాడుకోవచ్చు పిల్లల వరకు జీపీఎస్ స్టేట్ బయటకు ఉందా టాబ్లెట్స్ ఉన్నాయమ్మా స్కూల్ ముందే చేస్తారు ఎట్లా వస్తుంది ఫోన్ అంటే ఏదైనా కేసు వచ్చాయా నిన్న ఈరోజు రాలేదు మేడం ఉన్నాయి మేడం యాంటీవెనమ్ ఉందా గాయాలు దెబ్బలకి ఉన్నాయా ఇంకా ఏమున్నాయి మీ దగ్గర ఇదేంటి ఓఆర్ఎస్ పట్టిందా ఓకే అదేంటి మెడిసిన్కి ఏమైనా ఉందా మేడం బెడ్ ఫార్మింగ్ మేడం ఇంకా వేరే ఏం ఎమర్జెన్సీ వేరే ఏం వస్తుంది యాంటీబయోటిక్స్ ఉన్నాయా ప్రెగ్నెంట్ లేడీస్ విడిగా మెడిసిన్స్ కావాలి ఐరన్ మేడం ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ పొడి టాబ్లెట్ మాత్రం పెట్టుకున్నాం వాళ్ళందరూ నియరెస్ట్ పిహెచ్ ఎక్కడ ఉంది మీకు దారి ఉందా పోవడానికి ప్రెసెంట్ అయితే ఇక్కడ కొట్టేసింది మీకు ఎవరు ఏమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ చూసిన వాళ్ళు అంగన్వాడీ వర్కర్ ఇక్కడ ఇప్పుడు మనకి ఈ అంగన్వాడీ ఈ ఏరియా పరిధిలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతమంది ఉన్నారు లాస్ట్ 3 నెలల 7, 8, 9 నెలల ఉన్నారా కదా మరి ఇక వర్షం వస్తుంటే మీరు ఎందుకు మీ దగ్గర చెప్పారండి నేను చెప్తే వాళ్ళు వెళ్ళలేదు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకుంటండి మరి వాళ్ళు పంపించాలి కదా ఎన్ని ఉండాలా సరే మీరు ఇంక మీరు జనరల్ మెడికల్ క్యాంప్ అవును మేడం జనరల్ ఇవన్నీ అయిపోయినాక మీరు తీసుకెళ్ళి రిలీఫ్ సెంటర్లో పెట్టుకోవాలి మీరు ఎవరు పిల్లలు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇది ఏంటి అంగన్వాడీ సార్ మీరు ఏంటి తిన్నారా 9 months అదే పిలిచి మాట్లాడతాను ఏంటి చెప్పిన మాట అడగండి నేను తప్పు అన్న ఇచ్చారా ఎప్పుడు పెట్టారు ఎందుకు ఇట్లా వర్షాలు నిలబడుతున్నారు ఇల్లు ఎక్కడ ఉంది ఎంతకి వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళకుండా చల్లగా ఉందా చల్లగా ఉంటే ఎందుకు ఇక్కడ స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు స్కూల్ సెలవా చల్లగా ఉంది లోపల ఆడకూడదు బయట వస్తున్నాయా నిన్న వచ్చిందా మునిగినా ఈ డ్రైగా లేదు మునిగినట్లేదు అక్కడ నుంచి పక్క నుంచి ఇంట్లోకి రాలేదు నిన్న వాటర్ వచ్చిందా ఇక్కడికి ఎంతగా వచ్చింది అందరూ సేఫ్గా ఉన్నారా సాయం వస్తే మీరు వస్తారు దాని మీద బెగ్ మీద మీరు మేడం స్కూల్ పిల్లలు ఎన్నో నెల ఇప్పుడు 9th మంత్ వచ్చో ఎక్కడ ఉంది ఒకసారి చెప్పి వెళ్దాం తీసుకోవాలి పిల్లలు ఎందుకు ఇట్లా వర్షంలో ఉన్నారు మీరే కదా చూసుకోవాల్సింది అవునండి మీడియా మెయిన్ అంగన్వాడీ ఇద్దరు ఎక్కడ మీరు ఎవరు అంగన్వాడీ టీచర్ ఎక్కడ నేనే టీచర్ అండి హెల్పర్ ఎక్కడ సరే పిల్లలు అట్లా అట్లా ఉన్నారు మీకు ఎందుకు కేంద్రం ఎందుకు క్లోజ్ చేశారు లోపలికి ఓపెన్ చేసి పిల్లలు కూర్చోబెట్టి ఇక్కడే ఉండాలి కదా మీరు ఉండండి మేడం ఎక్కడ ఇప్పుడు లేట్ బట్ ఫస్ట్ టైం అప్పటికి ఎందువల్ల బ్రీచ్ అయింది ఏమైంది అది కూడా ఇంతేనండి కరెంట్ లేక చెప్తున్నా మేడం గారు మేము చెప్తున్నాం ఎక్కడే ఉన్నారండి వారు అయిపోయిన తర్వాత మళ్ళీ 240కి మళ్ళీ ఫ్రీజ్లో చేద్దాం పైకి లేపుతుంటే అది మోటార్ కాలిపోయి కింద పడిపోయింది. యాక్చువల్గా మాకు 20-30 members which we ఈ ఎమ్మెల్యే గారు చెప్పి ఈ పని చేయించింది రెడ్ గ్రూప్లో ఏ గ్రూప్ లో లేవు మా ఇద్దరు ఏ గ్రూప్ లో లేవు మాకు ఏమీ తెలియదు అండి ఎంఆర్ఓ గారికి లోకల్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆర్టీఓ గారు ఉన్నారు మీకు తెలుసా అండి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా వాళ్ళు 15 minutes ముందే చెప్పారా మీకు ఈయననే మా ఆర్టీఓ రైస్ మిల్ వరకు మీకు ఏం ప్రాబ్లం రాదు అయితే
సరే చూడండి ఆ గ్రూప్ యాడ్ చేసుకుని మందుని యాడ్ చేసి అశోక్ గారు ఏర్పాటు చేస్తారు, తహసీల్ దగ్గర చేస్తారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం, అప్పుడు కూర్చొని మాట్లాడతాము. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు. మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి. మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు. సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నాయి అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉండాలి, మళ్ళీ ఇక్కడ తిరిగి మాకు ఏం ఫెసిలిటీ ఇవ్వలేదు చెప్పకూడదు. ఓకేనా? కావాల్సిన ఐటమ్ తీసుకుని వెళ్ళిపోండి. వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాం. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ లో కూడా ఫుడ్ వాటర్ కావాలని అడిగడం జరిగింది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము. అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు. ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వండి కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోనే ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఫాలో అప్ ఆల్ ద డిస్ట్రిక్ట్, నేనే ఎస్పీ గారు మన పీఓ గారు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్, వీఆర్ టేకింగ్ కేర్. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఒక మీటింగ్ పెట్టి ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కన్సర్న్ పంపు చేసి ఇంకా ఫుల్ అలౌట్లో అందరూ ఉన్నట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. చూసుకుంటాం.